అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుపతిలో కీచక పర్వం వెలుగు చూసింది. నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకునేందుకు యత్నించాడు అసిస్టెంట్ ప్రొఫెసర్. తొలుత ఆ విద్యార్థినితో సన్నిహితంగా మెలిగి గర్భవతిని చేశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ రెడ్డి. రికార్డ్ చేసిన వీడియోలను చూపించి విద్యార్థినిని లోబర్చుకునేందుకు యత్నించాడు శేఖర్ రెడ్డి. దీంతో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు వర్సిటీ విద్యార్థులు. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా. దీంతో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపైన కేసు నమోదు చేసింది. డాక్టర్ శేఖర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధిత విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి తన స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. సంతోష్, సంస్కృత్ విద్యాపీఠలో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి ఘటనగా కూడా ఇది చెప్పుకోవాలి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థిని లక్ష్మణ్ కుమార్ అనే ప్రొఫెసర్ అతను ట్రాప్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉంటూ కూడా ఆమెకి ఏకంగా కూడా గర్భవతిని చేశారు. దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రతిరోజు కూడా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు, బెదిరించి ఆమెతో లైంగికంగా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. సో గత కొద్ది రోజులుగా కూడా ఈ ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే సమయంలో అదే దీనికి చెందినటువంటి మరొక ప్రొఫెసర్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలను కూడా తీసి ఆ అమ్మాయిను బెదిరించసాగాడు. తనను కూడా లొంగిపోవాలంటూ కూడా అతను బెదిరించడం వల్లే ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల వ్యవధిగా కూడా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. ఏ విషయమైనా కూడా బయట నుంచి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ సంస్కృత్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కలిగించేటువంటి అంశాలు వస్తున్నాయి. తొలుత ర్యాగింగ్ జరిగింది, దాని తర్వాత గంజాయి పట్టుబడడం, తాజాగా ఈ యొక్క ప్రొఫెసర్కి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల అంశం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే బాధిత మహిళ మాత్రం ఫిర్యాదు చేయకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి కూడా ఈ ఇద్దరు ప్రొఫెసర్లు బెదిరించడం వల్లే జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే విషయం కాస్త బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుతో పాటు శేఖర్ రెడ్డిలు ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేశారు. వారిద్దరి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలంగా జరుగుతుంది, ఇద్దరు ప్రొఫెసర్లకు గతంలో ఉన్నటువంటి ఎలాంటి ట్రాక్ రికార్డ్ అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం లోతుగానే దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం బయటపడిన వెంటనే కూడా దాదాపు 10 రోజుల క్రితం నుంచి కూడా ఎవరైతే ఒడిశాకు చెందినటువంటి మహిళ ఉన్నారో ఆ మహిళకు సంబంధించినటువంటి తోటి స్నేహితులందరూ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కాలేజీ ఏదైతే యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అంతర్గతంగా కూడా విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణరావు చేసింది తప్పే అంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత అతని మీద సస్పెండ్ వేటు కూడా వేశారు. మరొక శేఖర్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా చేసేది కాదు, ఖచ్చితంగా వారిని అరెస్టు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘం నేతలందరూ కూడా అర్ధరాత్రి వేళ యూనివర్సిటీ కాంపౌండ్లో కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి. నేపథ్యంలో కేసు అయితే నమోదు చేశారు. వారిద్దరిని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఓ వైపు కాలేజీకి సంబంధించి అంతర్గత విచారణ, దాంతోపాటు వెళ్ళగానే పోలీసులకు సంబంధించినటువంటి విచారణ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇది ఇక్కడితో ఆగిందా? గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని అయితే కాలేజీలో చదువుతున్నటువంటి ఏదైతే విద్యార్థులు కోరుతూ ఉన్నారో అదేవిధంగా తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా అత్యంత ప్రముఖ యూనివర్సిటీగా కూడా
దీన్ని చెప్పుకోవాలి. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చదువు కోసం వస్తుంటారు. సో అలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగడంపై మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తల్లిదండ్రులు మాత్రం అసలు ఏం జరుగుతుంది, అక్కడ చదువు చెబుతున్నారా లేదా, ఇంక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆందోళనలో తల్లిదండ్రులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.